ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే వాట్ యూ డూ సార్? కార్డియాలజీ అనేది ఎవాల్యుయేషన్లో ఫస్ట్లో ఓన్లీ ఎవరైతే ఈ యాంజియోగ్రామ్స్ చేయడం, స్టెంటింగ్స్ చేయడం, దెన్ తర్వాత దాని యొక్క ప్లాక్ నిండిపోయింది అని అంటాం కదా, అది ఎక్కడ నిండుతుంది అసలు? కొలెస్ట్రాల్ ఏదైతే ఉన్నదో బాడీలో కొందరికి ఎక్కువ గుండె యొక్క రక్తనాళాల్లో ఆ పొరలన్నీ లైనింగ్స్ డ్యామేజ్ అవడం వల్ల ఈ ప్లాక్ బిల్డప్కి ఎక్కువ యాక్సలరేట్ చేసే కండిషన్స్ ఏంటి? ఫుడా, స్ట్రెస్సా, లేక ల్యాక్ ఆఫ్ స్లీపా? కొందరికి జెనెటిక్ ఫ్యాక్టర్సే ఉండొచ్చు, కొందరికి సార్ ఒకసారి ప్లాక్ ఫామ్ అయిన తర్వాత గట్టిగా నడిచేసి గుండె బాగా కొట్టుకుంటే అది కరుగుతుందా, రివర్స్ అవుతుందా, అవ్వదా? సరే నేను స్టెంట్ వేసుకోను, నేను బైపాస్ చేసుకోము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరికీ స్టెంట్ వేయాలని రూల్ కాదు. అందరికీ ఎవరికైతే బ్లాక్స్ యొక్క శాతం 70% అబోవ్ ఉంటుందో వాళ్ళు కొంచెం రిస్క్లో ఉంటారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో వాట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నిక్ ఆర్ టూల్ సార్? ఇంతకు ముందు బ్లాక్స్ ఉన్నప్పుడు కొన్ని సింపుల్గా ఉన్నప్పుడు స్టెంట్ హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. గుండె వల్ల ఎన్నో పాటలు వచ్చాయి, గుండె వల్ల ఎన్నో పాటలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే గుండె జబ్బు చాలా కీలకమైన ఒక జబ్బు, టైమ్లెస్ డిసీజ్ అని చెప్పాలి. కానీ దానికి కారణాలు బహుశా దానిలో ఉన్న ఇంట్రికసీస్ మాత్రం తరం తరం రిఫైన్ అవుతూ మన ముందుకు వస్తున్నాయి. ఇవాళ ఐఎమ్ హియర్ విత్ డాక్టర్ వాసుదేవ్ శెట్టి, ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ బేస్డ్ ఇన్ తిరుపతి. అండ్ ఆయన వాసు కార్డియాక్ కేర్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ పెట్టారు, బజింగ్ విత్ పేషెంట్స్. పొద్దునుంచి మధ్యాహ్నం దాకా చూస్తున్నాం మేము. ఇప్పుడున్న లేటెస్ట్ ఇంటర్వెన్షన్స్ ఏంటి కార్డియాలజీలో? హూ ఈజ్ అన్ యాక్చువల్లీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్? మాట్లాడదాం సార్. నమస్కారం. నమస్తే. సో కార్డియాలజీ అంటే మనకి సర్జను కార్డియాలజిస్ట్ తెలుసు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే వాట్ యూ డూ సార్? అంటే దీంట్లో ఏమంటేమా కార్డియాలజీ అనేది ఎవాల్యుయేషన్లో ఫస్ట్లో ఓన్లీ ప్రివెంటివ్ మెడిసిన్స్ వరకు రాస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఇంటర్వెన్షన్స్ అంటే ఏది ఆపరేషన్స్ అంటూ చేసేవాళ్ళు కాదు ఒకప్పుడు. అందుకని అది ప్రివెంటివ్ కార్డియాలజీ గాను జస్ట్ ఒక బ్రాంచ్ లాగా, మెడిసిన్లో ఒక బ్రాంచ్ సబ్ స్పెషాలిటీ లాగా ఉండేది. సో ఇప్పుడు ఏమన్నట్లయితే మనకి విత్ అడ్వాన్స్మెంట్స్ వచ్చేసరికి ఈ స్టెంటింగ్ తర్వాత ఫస్ట్ స్టెంటింగ్తో స్టార్ట్ అయింది. యాంజియోగ్రామ్ చేయడం, తర్వాత స్టెంటింగ్ చేయడం. దోస్ ఆర్ కాల్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అంటాం. రైట్. సో కార్డియాక్ పరంగా సో దానికి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎవరైతే ఈ యాంజియోగ్రామ్స్ చేయడం, స్టెంటింగ్స్ చేయడం, దెన్ తర్వాత దాని యొక్క స్కోప్ పెరుగుతూ వస్తూ ఉన్నది. ప్రీవియస్గా ఓన్లీ బైపాస్ తప్ప వేరే ఆప్షన్స్ ఉండేటివి కాదు. హార్ట్ జబ్బు వచ్చినట్లయితే అది ఒక రక్తనాళం బ్లాక్ ఉన్నా బైపాసే చేసేవాళ్ళు. ఇప్పటికీ కొందరు ఒకరిద్దరు పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఎప్పుడో చేసుకున్న వాళ్ళు. దానికి ఒకటే సన్న రక్తం, ఒకటే బ్లాక్ ఉంటుంది, కానీ దానికి బైపాస్ చేశారు. ఇప్పుడు అంత రిస్క్ తీసుకొని ఇప్పుడు ఎవరికి చేయరు. సో అంత డిఫరెన్స్ కాంట్రాస్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే ద స్కోప్ ఆఫ్ సర్జన్ తగ్గిపోతూ వస్తుంది, ద స్కోప్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ అదర్ ఇయర్. అంటే ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటాం కదా, మనకి ఎవరికి ఇంట్రెస్ట్ వచ్చి ఓపెన్ హార్ట్ చేసి కట్ చేసి ఓపెన్ చేసి ఆపరేషన్ చేసుకోవాలని ఎవరికి ఉండదు. ప్రతి ఫీల్డ్లోనూ అలాగే సర్జరీ, కీహోల్ సర్జరీస్ వచ్చినట్టే ఇక్కడ కూడా మినిమైజ్ అయిపోతుంది. మొత్తం మీద తొడ నుంచే షీత్ వేయడం, దాని ద్వారానే వాల్వులు రీప్లేస్ చేస్తుంటాం. అవునా? దాన్నే టావీ అంటాం. తొడ నుంచి ఒక పైప్ వేసి పైప్ వేసి దాని ద్వారానే రివర్స్ గుండా హార్ట్ వరకు వచ్చి ఎక్కడైతే వాల్వ్ మూసుకుపోయిందో దాన్ని ఓపెన్ చేసి అక్కడ ఒక మెటల్ వాల్ విత్ టిష్యూ ఉండేటట్టు, టిష్యూ వాల్ కంబైన్డ్ మెటల్ వాల్ ఉన్నది పెడుతూ ఉంటారు. మామూలుగా సార్ ఇప్పుడు ఫర్ అస్ టు అండర్స్టాండ్, ప్లాక్ నిండిపోయింది అని అంటాం కదా, అది ఎక్కడ నిండుతుంది అసలు? అది గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ అంటుంటాం. అది అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటారు. అంటే ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉన్నదో బాడీలో కొందరికి ఎక్కువ మోతాదులో ఉంటూ ఉంటుంది. కొందరికి ఏజింగ్ ప్రాసెస్లోని ఆ గుండె యొక్క రక్తనాళాల్లో ఆ పొరలన్నీ లైనింగ్స్ డ్యామేజ్ అవడం వల్ల ఆ లైనింగ్స్ కిందనే ప్లాక్ బిల్డప్ అవుతూ వస్తూ ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. ఒకటి అది న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్. రెండోది ఇప్పుడు మనం జరుగుతున్న సిచ్యువేషన్స్లో అది యాక్సలరేటెడ్ అంటాం. త్వరగా రావడం చేత ఫాస్ట్గా బిల్డప్ అయిపోతున్నాయి, మూసుకుపోతున్నాయి, అది జరుగుతుంది. ఈ ప్లాక్ బిల్డప్కి ఎక్కువ యాక్సలరేట్ చేసే కండిషన్స్ ఏంటి? ఫుడా, స్ట్రెస్సా, లేక ల్యాక్ ఆఫ్ స్లీపా, ఆల్ ఆఫ్ దెమ్ టు పుట్ టుగెదరా, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజా? ఒకటే కారణాన్ని
చెప్పడం అనేది అది కష్టం. ఒక్కొక్కరు పర్సన్ ఇండివిజువలైజేషన్ ఇక్కడ కూడా. కొందరికి జెనెటిక్ ఫ్యాక్టర్సే ఉండొచ్చు. కొందరికి బీపీ షుగర్లు హైగా ఉండి ఆ ప్లాక్ బిల్డప్ అవ్వచ్చు, ఫాస్ట్గా ఉండొచ్చు. కొందరికి ఏజింగ్ ప్రాసెస్లోనే జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళ యొక్క పారామీటర్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్ని ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటాయి. అది మనం ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. కొన్ని బీపీ పెరగడం, షుగర్ పెరగడం, ఏజు, అలాగే మగవాళ్ళలో ఎక్కువ ఉండడం, ఇవన్నీ ఒక ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ అడిషనల్గా రీసెంట్గా జరుగుతున్నది ఏంటంటే హెచ్ఎస్సిఆర్పి లెవెల్స్ అనేటివి చూస్తాం. హైలీ సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్. ఎవరికైతే అది ఎక్కువ ఉంటుందో మోతాదులో, అది ఇండైరెక్ట్గా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది బాడీలో అని అర్థము. అటువంటి వాళ్ళకి ఆ ప్లాక్ బిల్డప్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఫ్యూచర్లో, అంటే ఈరోజు పెరిగితే రేపు హార్ట్ అటాక్ రాదు, ఫ్యూచర్లో వచ్చే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు కదా సార్. ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ, బికాస్ ఒకటి లోపు ఉండాలి హెచ్ఎస్సిఆర్పి, 3 లోపు ఉంటే ఓకే. సో 3 లోపు ఉండవలసింది 4 5 6 ఉందనుకోండి, ఇమ్మీడియట్గా మీరు ఆ ఒక్క పారామీటర్ చూసి హౌ డు రియాక్ట్ సార్ ఫర్ మేనేజ్మెంట్? ఎప్పుడు అట్లా చూడకూడదండి. సిఆర్పి వేరు, హెచ్ఎస్సిఆర్పి వేరు. హై సెన్సిటివ్ సిఆర్పి అనేది ఆ రొటీన్ ఇన్ఫెక్షన్స్ యొక్క మార్కర్స్ని, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ని తక్కువ ఉంటుంది. అందుకని ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో కూడా డైరెక్ట్ సిఆర్పి లెవెల్స్ పెరుగుతాయి. ఈ హెచ్ఎస్సిఆర్పి లెవెల్స్ మాత్రం యూజువల్గా బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి ఎవరికైతే ఎక్కువ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అటువంటి వాళ్ళల్లో ఆ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని ప్రూవ్ అయింది. రీసెంట్ ఎవిడెన్స్లో ఏంటంటే ఆ రెసిడ్యువల్ హార్ట్ రిస్క్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నౌ వీఆర్ డూయింగ్. సో ఇక్కడ మన వాసు కార్డియాక్ కేర్ హాస్పిటల్లో we have implemented from long. This is not a new parameter, but it has shown over a period of time that దాని యొక్క ఇంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. రెసిడ్యువల్ రిస్క్, హార్ట్ అటాక్ రిస్క్ అని ప్రూవ్ అవ్వడం నేపథ్యంలో ఇప్పుడు ఫ్రీక్వెంట్గా చూసుకోమని చెప్తాను జనరల్ పబ్లిక్. వాట్ ఈస్ ద బాడీ రియాక్టింగ్ టు అంత ఇన్ఫ్లమేషన్ బాడీలో సెటిన్ అవ్వాలంటే? ఉదాహరణకి విద్యాబాలన్ గారు చెప్పారు మొన్న, నేను అన్నీ ట్రై చేశాను, ఎక్సర్సైజ్లు, వెయిటింగ్ అండ్ డైటింగ్లు అన్నీ కూడా, బట్ తగ్గలేదు. నాకు ఎప్పుడైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ మొదలుపెట్టానో నాకు వెయిట్ ఈజీగా తగ్గిపోయిందని చెప్పింది. అసలు అంత ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ట్రిగర్స్ ఏంటి మనకి? గుడ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ దెమ్ ఆల్సో. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది ఒక బాగా ఫోకస్లోకి వచ్చిన పదమే. పసుపు, కొబ్బరి నూనె, ఇది మన ఇండియన్ ట్రెడిషన్లోనే ఇవన్నీ ఉన్నాయండి. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉన్నవన్నీ ఉన్నాయి. ఫుడ్లో పసుపు, మనం కొత్తగా పసుపు కలుపుకొని తాగాల్సిన అవసరం లేదు. కొందరు అట్లాంటివి కూడా చేసి వస్తూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ రిగార్డింగ్ అదర్ హైప్ అన్నట్టు. బట్ యూ షుడ్ నాట్ డూ. రెగ్యులర్ మనం తింటున్న ఫుడ్లో ఉన్నది న్యాచురల్గా చేసుకొని మంచిగా చేసుకొని తింటే దట్ ఈస్ క్వైట్ గుడ్ ఎనఫ్. అండ్ సెకండ్ థింగ్, ఈ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. ఎక్కువ రెడ్ మీట్ తీసుకోవడాలు, ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడాలు, ఎప్పుడైతే ఇవి ఎక్కువ అయినాయో ఈ లెవెల్స్ కూడా ఇప్పుడు ఎక్కువ అవుతూ ఉన్నాయి. వాళ్ళలో రిస్క్ పెరుగుతుందని ఇండైరెక్ట్గా మనం చెప్పగలం. సో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ కాన్సెప్ట్లో కూడా దిస్ ఈజ్ అ మెడిటేరియన్ డైట్, ఇండైరెక్ట్గా ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. ద సేమ్ థింగ్ విచ్ వీఆర్ టెల్లింగ్, మళ్ళీ మనం చెప్తున్నది అది, డిస్కస్ చేసుకుంటున్నది కూడా అదే విషయం. రిగార్డింగ్ ఫుడ్లో ఎక్కువ ఫ్రూట్స్ తినండి, దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేషన్. ఎక్కువ నట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి తినండి, దట్ విల్ రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్. సో ఓవరాల్గా మనం హెల్తీ ఫుడ్ తీసుకున్నట్లయితేనే ఇండైరెక్ట్గా వీఆర్ ఫాలోయింగ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. కొత్తగా మనం ఒక పేరు మోసిన న్యూట్రిషనిస్ట్లో స్పెసిఫిక్గా అవసరం అంటే కొందరికి స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకి అవసరం. జనరల్ పబ్లిక్లో ఇవి యాక్చువల్గా హెల్తీ ఫుడ్స్ తీసుకొని ఈ అన్హెల్తీ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ వస్తే దట్ ఈస్ ఇండైరెక్ట్లీ దే ఆర్ ఫాలోయింగ్ ఏ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని అన్వయించుకోవాలి. సో యాక్చువల్లీ ఇది పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్, బికాజ్ ఏజ్ ఓల్డ్ అవ్వ తాత తిన్నవి తినాలని మీలాంటి వాళ్ళు చెప్తారు. మరి కొంతమంది ఆల్టర్ చేసేసి అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి క్యాప్సూల్ ఫామ్లో ఫుడ్ తింటామా అని భయం వేస్తుంది అనమాట. చక్కగా భోజనం కడుపు నిండా ఒక అరిటాకేసి ఇంత అన్నం పెట్టుకుని తినాలంటే గిల్ట్ వచ్చేస్తుంది అందరికీ అది. సో బట్ సార్, మీరు తగ్గించేటప్పుడు ఇన్ ద మేనేజ్మెంట్ ప్రాసెస్, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ మేనేజ్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్, ఏవేవి మీరు తగ్గించుకుంటూ పోతారు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ థింగ్స్? డేట్స్ తినద్దు, షుగర్ ఫుడ్స్ తినద్దు ఇలా చెప్తారా? స్వీట్లు వారానికి ఒక్కసారే, అంత స్పెసిఫిక్గా ఉండాల్సిన అవసరం ఉంటుందా? నేను ఓవరాల్గా మీరు క్యాలరీస్ని కన్సిడర్ చేయమంటారు. ప్రతి పర్సన్కి
వాళ్ళ యొక్క వెయిట్ ఎంత ఉంటున్నారు, వాళ్ళకి రిక్వైర్డ్ క్యాలరీస్ పర్ డే ఎంత ఉంది అనేది మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు తెలుసుకోగలగాలి. దీంట్లో ఆ క్యాలరీస్ మోతాదులో మీరు కానీ షుగర్ పేషెంట్ కాకుండా మీకు అదర్ కార్డియాక్ కాంప్లికేషన్స్ ఏమీ లేనట్లయితే దే కెన్ హ్యావ్ ఏ లగ్జరీ ఆఫ్ ఈటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. అది దాంట్లో ఏమి నిర్మోహమాటంగా చెప్పగలను. బట్ డోంట్ అంటే ఎప్పుడు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అదే బట్ న్యాచురల్ హెల్తీ ఫుడ్స్లో ఉన్న వాటికి మాత్రము అంటే ఫ్రూట్స్ తినడానికి ఇది ఇంతే తినాలి, ఇంతే మోతాదులో ఉండడానికి టోటల్ క్యాలరీస్లో మీరు కానీ మెయింటైన్ చేయగలిగితే యూ విల్ నాట్ ఇంక్రీజ్ ఎనీ వెయిట్ గెయిన్ ఉండదు. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తక్కువే ఉంటాయి. కానీ వైట్ రైస్ ఇప్పుడు నవే డేస్ ఇట్ ఈస్ సీన్ యాజ్ ఎ ఫోబియా అండి, ఫోబిక్ అంతే. మామూలు ఫోబియా కదా, కరెక్టే. సో ఈ వైట్ రైస్ని మనమే అది ఇండైరెక్ట్గా పెర్పేచుయేట్ చేసుకుంటూ వచ్చాం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటాం, ఓవర్ ఇయర్స్. అంటే ఇంతకుముందు మన ఏజ్ ఓల్డ్ పర్సన్స్ అయినట్లయితే వాళ్ళకి దొరికిన ఆ దంపుడు బియ్యమో తింటూ వచ్చేవాళ్ళు. అవును, దట్ వాజ్ హెల్తీ. నౌ వీఆర్ టేకింగ్, ఇప్పుడు కూడా అదే అడ్వైస్ చేస్తున్నారు, బ్రౌన్ రైస్ తినండి, ప్లెంటీ ఆఫ్ బి విటమిన్. బ్రౌన్ రైస్ తినండి అంటున్నారు మళ్ళీ వచ్చి. దాంతోపాటు ఈ సజ్జలు, జొన్నలు, కొర్రలు, మిల్లెట్స్ వచ్చారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఫుడ్ పరంగా అది హైలైట్ అవుతూ ఉండొచ్చు సినారియోలో, కానీ బట్ మనం చూస్తున్న ప్రాక్టికల్ సినారియోస్లో మన ఈ రీజన్లో అవైలబిలిటీ ఉన్న న్యాచురల్ ఫుడ్స్ తినడానికి ట్రై చేసి హోల్ గ్రెయిన్స్లో ఉండి ఈ ఎక్కువ స్వీట్స్, వైట్ షుగర్ ఇండైరెక్ట్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ క్యాలరీస్ అన్నట్టు ర్యాపిడ్గా. అండ్ సాల్ట్ని కూడా తగ్గించుకోమని చెప్తాం. సాల్ట్ కూడా తగ్గించుకోమని డెఫినెట్గా అండి. సాల్ట్, షుగర్ అంటే అవాయిడ్ వైట్స్ అంటూ ఉంటారు. ఇంతకుముందు సాల్ట్, షుగరే ఉండేది, ఇప్పుడు వైట్ రైస్ కూడా యాడ్ అయింది అనుకోండి. యాడ్ అయింది. బట్ వైట్స్ అవాయిడ్ చేసినా కూడా పక్క నుంచి మనం ఏదో పింక్ సాల్ట్ తినేసి, లేదు అక్కడ బ్రౌన్ షుగర్ తినేసి నేనే వెరీ గుడ్ మార్చడం అని కాదు అక్కడ ఉద్దేశం. ఓవరాల్ గా సోడియం లెవెల్స్ తగ్గించాలనేది కరెక్ట్ సజెస్ట్ చేస్తామండి. సార్ ఒకసారి ప్లాక్ ఫామ్ అయిన తర్వాత గట్టిగా నడిచేసి గుండె బాగా కొట్టుకుంటే అది కరుగుతుందా, రివర్స్ అవుతుందా, అవ్వదా? ఇదొక అపోహలో ఉంటారండి. అక్కడికి వెళ్తే ఇదొక ట్రీట్మెంట్ చేస్తారు, ఇంకొక చోటకి వెళ్తే ఆ బ్లాక్స్ అన్నీ ఒక బ్రష్ లాగా తీసేసి మోటార్ పంపించి క్లియర్ చేసేస్తారు. ఇటువంటివి చూస్తుంటాం. పాపం తెలియదు, పేషెంట్స్ అడుగుతూ ఉంటారు కూడా వచ్చి, సరే నేను స్టెంట్ వేసుకోను, నేను బైపాస్ చేసుకోము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని. అందరికీ స్టెంట్ వేయాలని రూల్ కాదు, అందరికీ బైపాస్ చేయాలని రూల్ ఉండదు. ఎవరికైతే బ్లాక్స్ యొక్క శాతం 70% అబోవ్ ఉంటుందో వాళ్ళు కొంచెం రిస్క్లో ఉంటారు, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళ యొక్క లక్షణాలు కూడా గమనించమంటాను నేను. అదే వాళ్ళకి ఛాతీ నొప్పి, ఆయాసం ఎక్కువ వస్తున్నాయి, దట్ ఈస్ ఓకే, దే ఆర్ సూటెడ్ ఫర్ ఇంటర్వెన్షన్ అంటాం. ఎవరికైతే 70% కంటే బ్లాక్స్ తక్కువ ఉండి వాళ్ళ యొక్క నొప్పి, ఆయాసం అనేటి వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్లో పెద్దగా తెలియలేదు అన్నట్లయితే ఎవ్రీ స్టడీ హ్యాస్ ప్రూవెన్ దట్ మెడిసిన్స్ దే ఆర్ గుడ్ ఎనఫ్. దట్స్ వీ హ్యావ్ టు ఫాలో ఇట్ అంట. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో వాట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నిక్ ఆర్ టూల్ సార్? అంటే దీంట్లో ఉన్నది ఏంటంటే ఇంతకుముందు బ్లాక్స్ ఉన్నప్పుడు కొన్ని సింపుల్గా ఉన్నప్పుడు స్టెంట్స్ వేసేయడం, క్లియర్ చేసేయడం వరకే ఎండ్ అయిపోతూ ఉండేదండి. ఇప్పుడు క్రానిక్ సిటీఓస్ అంటాం, క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అనేటివి. సో ఇవి అది ఇంతకుముందు మొండిగా మూసుకుపోయి వైర్లు వెళ్ళక క్లియర్ అవ్వకుండాటివి, అవన్నీ కూడా క్లియర్ చేయడం ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ టూల్స్లో రావడం జరిగింది. ఐవస్ అనేటి వాటిని ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్స్ అనేవి డెవలప్ చేయడం ద్వారా అది వచ్చే కాంప్లికేషన్స్ లేకుండా సైజ్ ఆఫ్ ద వెజల్ని ఐడెంటిఫై చేయడం కానీ, రైట్ స్టెంట్ని చూస్ చేయడంలో కానీ, ఫర్దర్ దాని యొక్క కాంప్లికేషన్స్ రాకుండా మేనేజ్ చేయడంలో కానీ ఉపయోగపడుతూ ఉంటుందండి. సో అయితే మరి బైపాస్ అండ్ దాని పేరేంటి సార్, ఓపెన్ హార్ట్ సర్జరీకి ప్రధాన తేడా ఏంటి? స్టెంటింగ్, యాంజియోప్లాస్టీ అంటారు. యాంజియోప్లాస్టీ అనగానే అంటే మనము ఎక్కడైతే రక్తనాళం పుడుకుపోయిందో రైట్, అది చేతి నుంచి కానీ తొడ రక్తనాళం నుంచి కానీ ఒక డై పంపిస్తారు, చిన్న వైర్ ద్వారా ట్యూబ్ షీత్ పంపించి ఆ తర్వాత అక్కడ డై చెక్ చేసి అది యాంజియోగ్రామ్ అంటాము. దాంట్లోనే ఉన్న బ్లాక్స్ తీవ్రతను బట్టి ఐడెంటిఫై చేసినట్లయితే ఆన్ ద స్పాట్ మనము క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేమన్నా పెయిన్ తెలుస్తుందండి ఆ టైంలో? చాలా వరకు ఉండదండి, పెయిన్లెస్సే ఉంటుంది. వెరీ మినిమల్ లోకల్ అనస్థీషియా ద్వారానే చేస్తారు. అండ్ ఆయన అంత పెద్ద గుండెపోటు లాంటి సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలంటే ఆ మాత్రం పెయిన్ తట్టుకోవాలి కదా. యూజువల్గా ఆ పెయిన్ వచ్చినప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు దే ఫీల్ అంటే గమనిస్తూ ఉంటాం, చాలా వరీయింగ్ అయిపోతూ ఉంటారు. దే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఇన్ ద లైఫ్ అంటే అది హార్ట్ అటాక్ రిలేటెడ్ అని చెప్పాలి. నిజంగా అంత నొప్పి ఉంటుందా సార్ హార్ట్ అటాక్ వస్తే? పాపం కొందరు పేషెంట్స్ అయితే దే విల్ బి
సీయింగ్ అన్బేరబుల్. బట్ దానికి ఆ టైంలో కొంచెం మత్తు ఇవ్వడానికి కూడా మేము ట్రై చేస్తూ ఉంటాం. అటువంటి కొంచెం పెయిన్ రిలీఫ్ చేసుకొని ఆ తర్వాతనే ఆ బ్లాక్ క్లియర్ చేసిన వెంటనే దే విల్ సీ ద మిరకిల్ లైక్ థింగ్. సో పెయిన్ రిలీఫ్ అయిపోతూ ఉంటుంది, దే విల్ గెట్ స్టెబిలైజ్డ్. డాక్టర్ వాసు, పేస్ మేకర్ పెట్టడం అనే ఈ అవసరం ఎందుకు వస్తుంది అసలు యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనుకోండి? అంటే కొందరికి అందరికీ హార్ట్ బీట్ నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉండదండి. కొందరికి 60 లోపు వచ్చేస్తూ ఉంటుంది. 60 to 80 నార్మల్ హార్ట్ బీట్ అంటుంటాం. కొందరికి 40, 30 అటువంటివి ఉంటాయి. ఓహో. సో అటువంటి వాళ్ళకి ఆయాసం ఎక్కువైపోవడం, సిన్కోప్ అంటాం, కళ్ళు మైకం వచ్చి పడిపోతూ ఉంటారు. వాళ్ళలో హార్ట్ బీట్ని పెంచడానికి చేస్తున్న ప్రొసీజరే పేస్ మేకర్. మన బాడీలో కూడా ఒక హార్ట్లో ఒక పేస్ మేకర్ అనేది ఉంటుంది, న్యాచురల్ పేస్ మేకర్. అది ఇది డిటర్మైన్ చేస్తుంటుంది మనకి ఎంత హార్ట్ బీట్ ఉండాలి అనేది డిటర్మైన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది ఫెయిల్ అవుతుందో మనం ఎక్స్టర్నల్గా పేస్ మేకర్ ఇస్తున్నాం. ఈ పేస్ మేకర్ పెట్టిన తర్వాత వాట్ ఆర్ కరెక్టివ్ మెజర్స్? అంటే పేస్ మేకరే ఎల్లకాలం పాటు ఉండిపోతుందా? యూజువల్గా అది మనం ఒకసారి పేస్ మేకర్ అమర్చినట్లయితే అది 7 to 10 years పనిచేస్తుందండి. అది బ్యాటరీ ఒకటి ఉంటుంది అందులో. ఆ 7-10 years బ్యాటరీ లైఫ్ అయిపోయినట్లయితే మళ్ళీ ఆ చర్మం కింద నుంచి అది ఓపెన్ చేసి బ్యాటరీ రీప్లేస్ చేస్తుంటాం. అది లైఫ్ లాంగ్. కొందరికి లైఫ్ లాంగ్ అవసరం ఉంటుందా అంటే మెజారిటీ ఎవరికైతే అటువంటి అవకాశాలు ఉంటాయో వాళ్ళకే పేస్ మేకర్స్ పెట్టుంటాం. కొందరికి ఒక 100లో ఒక 10 మెంబర్స్కి న్యాచురల్ రిథమ్స్ రావచ్చు మధ్యలో కూడా. అటువంటప్పుడు పేస్ మేకర్ ఎప్పుడైతే వాళ్ళకి స్లో అవుతుందో హార్ట్, ఆ టైంలో మాత్రమే పేస్ మేకర్ ఇస్తారు హార్ట్ బీట్. ఈజ్ దేర్ సంథింగ్ కాల్డ్ రివర్సింగ్ హార్ట్ డిసీజ్? ఎప్పుడు ఒకసారి మొదలైంది అనుకోండి హార్ట్ డిసీజ్, సపోజ్ నాకు ఏదో మైల్డ్గా నీకు స్ట్రోక్ లాంటిది వచ్చి వెళ్ళిందమ్మా ఇప్పుడే, కాబట్టి మెడిసిన్స్ ఇస్తున్నామని, అది రివర్స్ చేసేసాం ఇంకా రాజు జన్మలో అని చెప్పచ్చా? ఎప్పుడు అటువంటివి చెప్పడానికి ప్రజెంట్ ఉన్న ఎవిడెన్స్ ప్రకారం చెప్పకూడదండి. అటువంటివి లేవు. ఆ అపోహలు కూడా మనం క్రియేట్ చేయకూడదు. సో ఉన్నది ఏజింగ్ ప్రాసెస్లో వస్తున్న బ్లాక్స్ అలాంటివి ఉంటాయి. రైట్. సో అవి ఏంటంటే మనం మినిమైజ్ చేసుకోగలం, ప్రోగ్రెషన్ అనేది స్లో చేయగలం. మందులు ప్రజెంట్ ఉన్న మెడిసిన్స్తో కావచ్చు, డైటరీ ఇంటర్వెన్షన్స్తో కావచ్చు, అండ్ ఎక్సర్సైజెస్తో కావచ్చు, వాకింగ్ ఇట్లాంటి వాటితో మనం దాని ప్రోగ్రెషన్ స్లో చేయగలం. మందుల ద్వారా ఒక పార్షియల్ రిగ్రెషన్ అనేది కూడా జరుగుతుంది. కొలెస్ట్రాల్ బ్లాక్స్ అనేటివి ఒక 5 to 10% రిగ్రెస్ అవుతాయి. నాట్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక 5 నెలలు 6 నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు జరుగుతాయి రిగ్రెషన్ అనేది. ఆ టైంలో మనం బహుశా మీరు అన్నట్టు ఇప్పుడు 30-35 దాటిన తర్వాత 6-7 నెలలకు ఒకసారి చెకప్ చేసుకుంటూ ఉంటే బెటర్ కదా? యూజువల్గా వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి నేను గమనించమంటున్నాను. యూజువల్గా వాళ్ళకి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అన్నట్లయితే వాళ్ళని సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. బట్ దే హ్యావ్ టు వాళ్ళు అటువంటివి ఫాలో అవుతూ ఉండాలి. ఎవరైనా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అందరికీ 40 years అబోవ్ హార్ట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి అన్ని జనరల్ కంట్రీస్లో, జనరల్ పబ్లిక్లో. ఇండియన్ సినారియోలోకి వచ్చేసరికి ఒక డికేడ్ ఎర్లియర్ అంటాం. అంత రిస్క్లో ఉన్నాం మనం. ఈ రిస్క్ పారామీటర్స్ చెక్ చేస్తున్న వాటిలో కూడా ఇండియన్ పేషెంట్స్ ఆర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి వచ్చారు అంటేనే దే ఆర్ ఎట్ లిటిల్ బోట్ మోర్ రిస్క్ అని చెప్తూ ఉంటారు. అవును. దానికి కొన్ని కారణాలు లేకపోలేదు. కొన్ని జెనెటిక్స్ పరంగా అయితే, కొన్ని అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయినట్లయితే, కొన్ని మనం తీసుకుంటున్నవి ఇండైరెక్ట్గా ఫుడ్ రిలేటెడ్, మన యొక్క కల్చర్ రిలేటెడ్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు. దాంట్లో కొంచెం షుగరు, బీపీలు, వీఆర్ ద వరల్డ్ డయాబెటీస్ క్యాపిటల్. దానివల్ల డయాబెటీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మేకింగ్ మోర్ హార్ట్ డిసీజ్. ఏదో మంది సాత్విక భూమి, సాత్విక ఆహారం అనుకుంటాం, బట్ యాక్చువల్లీ వీఆర్ నెంబర్ 2 ఇన్ ద వరల్డ్ ఇస్ వెరీ స్కేరీ. అండ్ అమెరికాని తిట్టిపోసుకుంటాం కదా సార్, అక్కడ అమెరికాలో ఫాస్ట్ ఫుడ్స్ మనం తినదంటారు, అమెరికాలో మరి ఫాస్ట్ ఫుడ్సే కదా తింటారు. వై ఆర్ దే నెంబర్ 3 అండ్ వై ఆర్ వి నెంబర్ 2? అదే మన సిచ్యువేషన్లో ఫుడ్ ఒకటే పారామీటర్ అని చూస్తూ ఉంటారు. మన కల్చరల్ ఆ జెనెటిక్ మేకప్ కూడా ఉంటుంది. అండ్ దెర్ ఫిజికల్ యాక్టివిటీ వైజ్ దే హ్యావ్ ఏ కల్చర్ టు మూవ్. అవును. మన వాళ్ళు మోర్ ఆఫ్ సెడెంటరీ అండ్ మోర్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్. ఇంతకు ముందు ఉన్నప్పుడు మన వాళ్ళలో కూడా ఇండియన్ సినారియోలో కూడా పొలంకి వెళ్ళే వాళ్ళు, కష్టపడే వాళ్ళు. అప్పుడు ఒక ప్లేట్ నిండా తీసుకొని పప్పు ఒక ప్లేటు, రసం ఒక ప్లేటు, పెరుగన్నం తిన్నా సరిపోయేదండి అన్ని కప్పులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్నప్పుడు అవన్నీ ఫుడ్ హ్యాబిట్స్ పరంగా ఆ ఫుడ్ మంచిదే కావచ్చు, దానికి తగ్గ వర్క్ మనం చేయట్లేదు. సో అందుకని మితంగా ఉండమంటా నేను. తీసుకుంటున్నా ఓకే, వాళ్ళు పప్పు, రసం, పెరుగు తింటానా, దట్ ఈస్ గుడ్, బట్ అంతా ఒక కప్పులోనే ఉండాలి. మేబీ వీ హ్యావ్ టు
ఇంప్లికేట్ టు ద ప్రజెంట్ సినారియో అంటారు. సో మొత్తానికి ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్ డాక్టర్ వాసు గారు. బట్ సాక్షి ప్రేక్షకులకి మీ మాటగా ఇవాళ, ఎందుకంటే అందరికీ హాయిగా బ్రతకాలుందండి. ఎక్కువ ఊహించేసుకునో బాధపడిపోయో టెన్షన్ పడిపోయి ఎంత తినేస్తున్నావు ఎన్ని క్యాలరీలు వచ్చాయి ఇవన్నీ కాకుండా హాయిగా ఉండడానికి మంచి 2 చిట్కాలు చెప్పండి మాకు. ఫస్ట్ థింగ్, మీరు ఉంటున్న ప్రదేశంలో ఇంట్లోనే మెయిన్ చేయాల్సింది ఫుడ్ విషయం అండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి అని క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ చెప్పదలిచాను. రెండోది, మీరు రిస్క్లో ఉన్నారా లేదా తెలుసుకోవడానికి ఫస్ట్ ఒక మెట్రిక్స్ అంటాం, మీ బీపీ ఏంటి, షుగర్ ఏంటి, కొలెస్ట్రాల్ ఏంటి అని చెక్ చేసుకోండి. ప్రతిదానికి భయపడకండి, స్ట్రెస్ తగ్గించుకోండి, హ్యావ్ ఎన్ అడిక్వేట్ స్లీప్ అంటాను. ఇది చాలా బాగుంది. మంచి నిద్ర, మంచి స్ట్రెస్ తగ్గించుకుని హాయిగా ఆనందంగా ఉండండి చెప్పి. డాక్టర్ వాసుదేవ్ గారు, తప్పకుండా మీ క్లినిక్కి మేము మళ్ళీ మీ హాస్పిటల్కి వస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మాకున్న సమస్యలు చెప్పుకుంటాం, అలాగే మాకు డౌట్స్ కూడా ఉంటాయి, క్లారిఫై చేసుకుని విల్ గెట్ యువర్ గైడెన్స్ ఫర్ ఎవ్రీబడి. డెఫినెట్గా. థ్యాంక్ యూ ఫర్ సచ్ అ బ్యాలెన్స్డ్ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ.